హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిచెన్ క్రేవింగ్స్. ఈరోజు అయితే కిచెన్ క్రేవింగ్స్లో సింపుల్ అండ్ క్విక్గా చేసుకునే చిక్కుడుకాయ టమాటో గుజ్జుకూర ఎలా చేసుకోవాలో అయితే చూపించబోతున్నాను. చెప్పడానికి చాలా సింపుల్ కర్రీ, కానీ కంఫర్ట్ టేస్ట్లో అయితే చాలా బాగుంటుంది. ముందుగా అయితే కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న 1 కప్ దాకా ఉల్లిపాయలు వేసుకొని, ఉల్లిపాయలు అయితే కాస్త గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు కాస్త గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి 3, అలాగే 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి అయితే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలిసేలా కలుపుకొని అందులో ఉన్న పచ్చివాసన పోయినంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్ దాకా సన్నగా తరిగి పెట్టుకున్న టమాటోలను అయితే వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా టమాటో బాగా మెత్తగా గుజ్జుగా అయినంత వరకు ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా గుజ్జుగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా కారం, 1 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా పొడి కూడా వేసుకొని మరొకసారి అయితే బాగా కలిసేలా కలుపుకొని అందులో నుంచి నూనె కాస్త బయటికి తేలుతున్నప్పుడు చేసి ఇందులో మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న చిక్కుడుకాయలు కూడా వేసుకొని మరొకసారి మసాలా మొత్తం చిక్కుడుకాయలకు పట్టేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల దాకా వాటర్ వేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు కారం ఒకసారి రుచి చూసుకొని సరిపోకపోతే ఒకసారి సరి చేసుకొని పైన కొద్దిగా కొత్తిమీర జల్లుకొని స్టవ్ మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడకనిచ్చుకుంటే చిక్కుడుకాయ అనేది కాస్త మెత్తబడుతుంది. ఇలా చిక్కుడుకాయ ఒకసారి మెత్తబడిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని మరొక 10 నిమిషాల పాటు ఉడకనించుకుంటే ఎంతో ఈజీ అండ్ క్విక్గా చేసుకుని చిక్కుడుకాయ టమాటో గుజ్జుకూర అయితే రెడీ అవుతుంది. రెసిపీ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి.